పోనీ మండలంకి ఒక గోడాం, పెద్ద గోడాం ఉందండి? లేదు. పోనీ రైతులు ఇది గోనె సంచులు ఇస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆ గోనె సంచులు కూడా 83 కేజీలు ఎవడు ఎత్తుకోలేడు. ఇలా 83 కేజీలు తోస్తున్నారు బ్రోకర్లు, దళారులు. మరి అంకెలు అంటే గోనె సంచులు ఇస్తే 40 కేజీలు పోనీ 41, 82 అవుతుంది. అలా గోనె సంచులు సప్లై చేయలేని గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ అండి? కహానీలు మాత్రం చెప్తారు, అందరికీ రైతులకి ఏదో చేసేస్తామని. ఇది చేయలేకపోతున్నారు. గోన్లకి ఎంత అయిపోతుందండి? గోన్లు సప్లై చేస్తే మేము ఎండేసుకొని అవి ఒక గోడాంలో ఉంచుకుంటాం కదా, గోడాము ఏర్పాటు చేయరు. ఒక గోడాం, పెద్ద గోడాం కట్టొచ్చు కదా, ఎక్కడ స్థలం లేదా అంటే ఎలాగ ఉంటుంది స్థలము? వీళ్ళు కబ్జా చేసుకోవడానికి జాగా లేకుంటుంది. కబ్జాలు అన్నీ చేస్తారు, గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్లో కబ్జాలు చేస్తారు. మరి అది కూడా లేదు, గోడాం కట్టడానికి కూడా జాగా లేదు. జాగా ఉండదు, డబ్బులు ఉండవు. ఈ గవర్నమెంట్లేమో ఈ రైతులు ఆపమంటే, బ్రోకర్లకి ఇవ్వకుండా ఆగమంటే ఎలాగ ఆగుతారండి? మరి ఈ పెట్టుబడులు ఎలాగ మానేస్తారు? ఈ ఖర్చులు ఎలా మానేస్తారు? మిషన్కి ఇవ్వడం మానేస్తారా? ట్రాక్టర్కి ఇవ్వడం మానేస్తారా? మరి అమ్మకంటూ ఉంచండి అంటే ఏమంటే రైతులదే తప్పండి. రైతులదేం తప్పండి? బ్రోకర్లు లేకుండా చేయలేకపోతున్నారు. గోనె సంచులు ఇవ్వలేకపోతున్నారు. గోనె సంచులు ఎక్కడ శ్రీకాకుళంలో ఎక్కడ ఇస్తున్నారండి? గోనె సంచులు ఇస్తే చక్కగా 40 కేజీలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆడవాళ్ళు కూడా ఇలాగ ఎండేసి ఎవరి సంచులు ఎత్తుకొని ఎక్కడ ఉంచుకుంటారు. పోనీ గోడములు లేవు సరే, పోనీ ఎవరింట్లో వాళ్ళు కొన్ని కొద్దిగద్దుగా ఉన్నాయి, ఎకరా ఉన్నోళ్ళు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా 1400కి అమ్మేస్తుంటే ఎండబెట్టకపోతే ఏ రకంగా అయినా సరే అంతకు మించి డబ్బులు రావట్లేదు కదా. 1500 గవర్నమెంట్ రేటు 2369 రూపాయలు ఉంటే, ఈ గవర్నమెంట్ ఏమో ఈ రేటు ఉంటే బ్రోకర్లు ఏమో ఇలా కొనుకెళ్ళిపోతుంటే మరి ఏం గవర్నమెంట్ అధికారులు అండి?